హాయ్ ఫ్రెండ్స్, పులిహోర పేస్ట్ ఇట్లా మన ఇంట్లో రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు 2 మినిట్స్లో పులిహోర రెడీ చేసేసుకోవచ్చు. దానికి శనగపప్పు, మినప్పప్పు, కొత్తిమీరలు, ఆవాలు, మెంతులు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకొని చింతపండు పులుసుని ఇట్లా స్టవ్ పైన పెట్టుకొని మరిగించుకోవాలి. కొంచెం పసుపు ఇంకా పచ్చిమిర్చి పొడుగులో కట్ చేసుకొని వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. తర్వాత మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఈ పౌడర్ని ఒక 2-3 స్పూన్స్ యాడ్ చేసేసేయాలి. తర్వాత కరివేపాకు, కొంచెం కారం యాడ్ చేయాలి. ఒక 2 స్పూన్స్ ఆఫ్ కారం యాడ్ చేసి మంచిగా అది దగ్గరకు వచ్చినాక అటు సైడ్ ఇంకో స్టవ్ పైన పెట్టేసుకొని పోపు కోసము శనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇవి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మంచిగా బాయిల్ చేసేసి మనం వేడివేడి అన్నంలో ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ పేస్ట్ మిక్స్ చేసేసుకోవచ్చు. ఈ పేస్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా అవుతుంది. టేస్ట్ మాత్రం సేమ్ టెంపుల్ స్టైల్ పులిహోర లానే ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు హర్షిత వ్లాగ్స్.